ఈ టీఏ అంటే ఏంటో చూద్దామండి. ఇది పక్షవాతమే, అంటే కాకపోతే ఇది కొన్ని లిప్తపాటు, కొన్ని సెకండ్ల పాటు లేకపోతే కొన్ని నిమిషాల పాటు, కొంతమందిలో కొన్ని గంటల పాటు ఉండి కంప్లీట్ గా నార్మల్ అయిపోతారు. సో దీన్ని చాలా మంది మన దగ్గరకు వచ్చే పక్షవాతం పేషెంట్ అడుగుతూ ఉంటాయి, ఇటువంటి సూచనలు ఏమన్నా మీకు వచ్చినాయా గత 6 నెలల్లో అంటే, వచ్చినాయి సార్, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, లేదా కళ్ళు మసకబారింది, ఏదో చేతిలో ఉన్న వస్తువు జారిపోయింది అని చెప్తా ఉంటారు. కానీ కంప్లీట్ గా రికవర్ అయిపోయింది, కొన్ని సెకండ్లో రికవర్ అయిపోయింది, గంటలో రికవర్ అయిపోయింది, ఇదేదో నీరసం అని మేము అనుకున్నాం అని చెప్తా ఉంటారండి. సో ఈ సూచనలు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సడన్ గా ట్రాన్సియంట్ గా, అంటే కొంత లిప్తపాటు కానీ, గంటల పాటు కానీ, నిమిషాల పాటు కానీ ఇటువంటి సైన్స్ కనపడితే ఇది పక్షవాతం అని మనం గమనించి వెంటనే మనం న్యూరాలజిస్ట్ ని కలవాలి. అందులో మొదటిది, సడన్ గా నడిచే ఆయన కొంచెం తూలినట్టు ఉండటం. ఇది మామూలుగా మనం ఏదో డిహైడ్రేషన్ వల్ల జరిగింది అని అనుకుంటా ఉంటారు. దాంతోపాటు 1-2గా కనపడటం, తర్వాత కరెక్ట్ అయిపోతాం. దాంతోపాటు మూతి కానీ, చెయ్యి కానీ, కాలు కానీ కొంచెంసేపు వీక్నెస్ ఉండి వెంటనే రికవర్ అయిపోవటం. మామూలుగా మాట్లాడేటప్పుడు మాట తత్తరపాటు రావటం, లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, వెంటనే మళ్ళీ రికవర్ అయిపోతాయి. సో వీళ్ళు ఏమనుకుంటారు, ఇదేదో నీరసం వల్ల జరిగింది, లేకపోతే జ్వరం వల్ల జరిగింది అని అనుకుని దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. చాలా మంది పక్షవాతం వచ్చిన పేషెంట్లో మనం హిస్టరీ తీసుకుంటే 50% ఆఫ్ ద పీపుల్లో ఈ సైన్స్ అనేవి లిప్తపాటు వచ్చి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇవి ఐడెంటిఫై చేసి మనం ఫస్టే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కంప్లీట్గా మనం స్ట్రోక్ని అవాయిడ్ చేయొచ్చు.